నందమూరి బాలకృష్ణ పల్లాటి బ్రహ్మనాయుడు సినిమాలో రైలు వెనక్కి వెళ్లే సీన్ చూసి అది ఎలా చేశానో రైటర్స్ ఎందుకు రాశారో ఇప్పటికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. తన ప్రత్యేకమైన బొగొంతు కోసం ఉదయం 3:30 గంటలకు లేవగానే చుట్ట కాల్చే అలవాటు ఉందని, అలాగే సాయంత్రం టీ తాగే అలవాటు ఉందే తప్ప కాఫీ తాగనని తెలిపారు. చెన్నై తన పుట్టినూరైతే ఆంధ్ర తన జీవనాడి అని, ప్రజలను ఎంటర్టైన్ చేయడం తనకు ఇష్టమని పేర్కొన్నారు. నందమూరి నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వారిలో నందమూరి బాలకృష్ణ ముందు వరుసలో ఉంటారు అనడం అతిశయోక్తి కాదు. ముక్కుసూటిగా, నిర్మోహమాటంగా, సహజత్వంతో మాట్లాడే నైజం కలిగిన నందమూరి బాలకృష్ణ పలు వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ మరికొన్ని సందర్భాల్లో కూడా బోలా శంకరుడిగా, అగ్రసేన్ హీరోగా రాణిస్తున్నారు. అదేవిధంగా తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసత్వంగా రాజకీయాల్లో కూడా తిరుగులేని నాయకుడిగా రాణిస్తున్నారు. అనంతపురం జిల్లాలోని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక రికార్డు సృష్టించారు. అంతకుముందు అదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించారు. సమకాలీన సమాజంతో అటు వృత్తిని, ఇటు ప్రవృత్తిని, రాజకీయాలను, వ్యాపారాన్ని, నటన రంగాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం అంటే ఆషామాషి కాదు. అలాంటి కొద్దిమంది వ్యక్తుల్లో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరని చెప్పుకోవచ్చు. 6 పదుల వయసు దాటినప్పటికీ రాజకీయాల్లో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అటు ఆసుపత్రుల నిర్వహణ, ఇటు వ్యాపారాల కొనసాగింపు, మరోవైపు నటన రంగంపై ఆసక్తి, ఆయన తిరుగులేని విధంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. అగ్రశ్రేణి కథానాయకుడు అయినప్పటికీ ఆయన తన వ్యక్తిగత అలవాట్లను ప్రేక్షకులకు పంచుకునేందుకు ఏమాత్రం వెనకాడరు.